7 డేస్‌లో మనీ అట్రాక్ట్ చేయొచ్చు అంటున్నారు. నిజంగా పాసిబులా? లేక ఇది జస్ట్ సోషల్ మీడియా హైపా? చాలా మందికి ఈ క్వెషన్ అడుగుతూ ఉన్నారు. సో, లెట్స్ టాక్ అబౌట్ ద ట్రూత్. వెల్కమ్ టు డే 4 ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్. ఫస్ట్ ఒక విషయం క్లియర్‌గా చెప్తా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏటీఎం మిషన్ అస్సలే కాదు. ఈరోజు అడిగి రేపు మనీ పడిపోవాలి అంటే పడిపోద్దా? ఎలా పడిపోద్దండి? 7 డేస్ అంటే మిరాకిల్ కాదండి. అది ట్రాన్స్‌ఫర్మేషన్ స్టార్ట్ అయ్యే టైం అని అర్థం. ఇమాజిన్ నువ్వు రోజంతా నా దగ్గర డబ్బులే ఉండవు, నాకు ఎక్స్‌పెన్సెస్ ఎక్కువ, లైఫ్ అంతా చాలా కష్టంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే, నీ మైండ్ కూడా అదే తీసుకొని సూపర్ ఆపర్చునిటీస్‌ని ఇగ్నోర్ చేస్తుంది. కానీ అదే 7 డేస్ గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తే, మనీ ఈజ్ ఫ్లోయింగ్ టు మీ త్రూ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అని జెన్యూన్‌గా ఫీల్ చేస్తే, నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మైండ్ సెట్ చేంజ్ అయ్యాక యాక్షన్స్ చేంజ్ అవుతాయి. యాక్షన్స్ చేంజ్ అయ్యాక రిజల్ట్ కూడా స్లోగా చేంజ్ అవుతూ వస్తుంది. మనీని అట్రాక్ట్ చేయాలంటే మనీని ఫియర్‌తో చూడకూడదు. రెస్పెక్ట్‌తో చూడాలి. ఇన్‌కమ్ చిన్నదైనా గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎక్స్‌పెన్సెస్ ఉన్నా సరే పానిక్ అవ్వకూడదు. ఎందుకంటే ఫియర్ డెసిషన్స్‌ని బ్లాక్ చేస్తుంది. క్లారిటీ ఆపర్చునిటీస్‌ని అట్రాక్ట్ చేస్తుంది. సో, రిమెంబర్, లా ఆఫ్ అట్రాక్షన్‌కి యాక్షన్ పార్ట్నర్ ఉండాలి. ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోకపోతే మేనిఫెస్టేషన్ కంప్లీట్ అవ్వదు. కెన్ యూ అట్రాక్ట్ మనీ ఇన్ 7 డేస్? యెస్. ఇన్ దోస్ 7 డేస్ change your mindset and your energy and your actions. When those will be changed, you are going to attract money. ఎందుకంటే ఫస్ట్ మనీ మన మైండ్లో అట్రాక్ట్ అవ్వాలి, అప్పుడే లైఫ్లో కూడా అట్రాక్ట్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, 7 డేస్లో మనీ ఎర్న్ చేయడం కాదు, మనీని అట్రాక్ట్ చేస్తూ మన డెస్టినేషన్కి రీచ్ అవ్వడానికి మనం మొదటి అడుగు వేస్తూ ఉన్నాం. సో అట్రాక్ట్ ద మైండ్ సెట్ ఫస్ట్. డే 5లో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.